ఒక చెరువులో ఒక చేప ఉండేది. అది చాలా తెలివైనది. జాలరి వచ్చి వల విసిరినప్పుడు ఎలా తప్పించుకోవాలి అనే విద్యను అది నేర్చుకుంది. ఆ తర్వాత జాలరికి దొరకకుండా అక్కడి నుంచి పారిపోయేది. ఆ విద్యతో అది చెరువులో చాలా రోజులుగా అక్కడే ఉండేది. ఈ క్రమంలో ఆ చేపకి 2 చేప పిల్లలు పుట్టాయి. మొదటి చేప చాలా బద్ధకస్తురాలు. రెండో చేప మాత్రం తన తల్లిలాగే చాలా తెలివైనది. ఈ 2 చేపలకు కూడా నా విద్యను నేర్పిస్తే ఖచ్చితంగా జాలర్ల బారి నుండి బయటపడతాయి. వాటికి ప్రాణాపాయం ఉండదని అనుకుంది. 2 చేపలకి కూడా ఆ విద్యను నేర్పిస్తూ ఉండేది. కానీ మొదటి చేప, అమ్మా, నాకు ఈ విద్య నేను నేర్చుకోలేను, నాకు చాలా కష్టంగా ఉంది, నేను ఈ విద్యను నేర్చుకోలేను అనేది. రెండో చేప మాత్రం పట్టు వదలని విక్రమార్కునిలా ఆ తల్లి నేర్పే విద్యను నేర్చుకుంది. ఆ తర్వాత తల్లి చేప పిల్ల చేప ఎంత చెప్పినా కూడా ఆ మొదటి చేప ఆ విద్యను నేర్చుకోలేదు. నేర్చుకోవాలని మాత్రం ఆ చేపకు లేదు. నాకు ప్రమాదం వచ్చినప్పుడు నువ్వు కాపాడుతావు కదా, ఇంకా నేను ఏ విద్యను నేర్చుకోనని చెప్పేది. కొన్ని రోజుల తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ ఆ తల్లి చేప మరణించింది. దిక్కులేని వాటిలా 2 చేపలు మిగిలిపోయాయి. ఆ తరువాత ఒకరోజు జాలరి వచ్చి వల విసిరినప్పుడు రెండో చేప ఆ విద్యతో తను తప్పించుకుంది. కానీ మొదటి చేప మాత్రం విద్య రాకపోవడంతో వలలో చిక్కుకుపోయింది. ఆ తరువాత రెండవ చేప కూడా మొదటి చేపను రక్షిస్తుంది. అప్పుడు మొదటి చేప తన తప్పును తెలుసుకుంటుంది. నేను మూర్ఖంగా ప్రవర్తించి ఆ విద్యను నేర్చుకోలేదు, కాబట్టి ఇప్పుడు నా ప్రాణానికి ప్రమాదం వచ్చింది అని బాధపడుతుంది. అప్పుడు రెండవ చేప మొదటి చేపతో అంటుంది, మనం ఎప్పుడు ఒకరి మీద ఆధారపడితే బతకలేం, కాబట్టి నువ్వు ఆ విద్యను నేర్చుకోమని చెప్తుంది. ఆ తరువాత రెండవ చేప మొదటి చేపకు ఆ విద్యను నేర్పిస్తుంది. కష్టపడి విద్యను నేర్చుకొని జాలర్ల బారి నుండి రెండవ చేపలాగే మొదటి చేప కూడా తప్పించుకోవడం మొదలు పెడుతుంది.